Yes. So myself, Naveen Chaudhary, I'm from Vijayawada. Welcome to Dynas Global. We deal with contents. సో కంపెనీ బ్యాక్గ్రౌండ్, అసలు ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అన్న విషయాలకు వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ పేరు వచ్చేసరికి డైనమిక్ ఎస్ గ్లోబల్ ఎస్డిఎన్ బిహెచ్డి. సో ఇది మలేషియాలో స్టార్ట్ అయింది. సో మనందరం కూడా డైనస్ గ్లోబల్ అని పిలుస్తాం. సో అలాగే ఈ కంపెనీ జనవరి 2023 స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ స్థాపించిన వ్యక్తి హీఈస్ సిఇఓ. సో ఈ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ హ్యారీ టీ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో అలాగే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఇప్పటి వరకు ఒక 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు కంపెనీ బోనస్ ఇవ్వడం జరిగింది అందరికీ కూడా. సో అలాగే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చూడొచ్చు మీరు, ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల పైనే మెంబర్స్ అక్రాస్ ద ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సో రాబోయే రోజులు ఇంకా అధిరోహించబోతున్నారు చాలా మంది. సో అలాగే కంపెనీ కమిట్మెంట్ ఏంటి? సో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్. సో ఈ కంపెనీలో మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో జనరల్గా విత్ ఇన్నోవేషన్ అని ఎందుకు అంటామంటే, సో కొత్త వాళ్ళందరికీ కూడా ఈ కంపెనీ ఒక కొత్తదనంగా కనిపిస్తుంది. సో జస్ట్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు చూడబోయే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో ఎక్కడా దొరకవు. అట్ ద సేమ్ టైం చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి. సో దయచేసి అందరూ కూడా ఆలోచించండి, వినండి. సో అలాగే కంపెనీ ఆల్మోస్ట్ 60 దేశాల్లో బిజినెస్ చేస్తుంది. సో అలాగే కంపెనీ ఎక్కడుంది? సో మీరు కావాలంటే చూడొచ్చు, డైనస్ మలేషియా ఈజ్ ద హెడ్ క్వార్టర్. సో అలాగే కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. సో నెక్స్ట్ ఈ కంపెనీ ఆల్రెడీ 60+ కంట్రీస్లో ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మన ఇండియాలో కూడా ఆల్రెడీ రీసెంట్గా అఫీషియల్ లాంచింగ్ జరగడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పిక్చర్. సో దీంట్లో అన్ని కంట్రీస్, సో ఎక్కడెక్కడైతే డైనస్ గ్లోబల్ బిజినెస్ జరుగుతుందో, సో ఈ ప్రొడక్ట్స్ వెళ్తున్నాయో దానికి సంబంధించినటువంటి గ్లోబల్ యాక్టివిటీస్ సంబంధించిన పిక్చర్స్ ఇవన్నీ కూడా. సో అలాగే మీరు చూడండి, సో రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 13th June మన వాళ్ళందరూ కొంతమంది వెళ్ళారు గ్లోబల్ ఈవెంట్ కి, మలేషియాకి వెళ్ళి చక్కగా ఫ్యాక్టరీ చూసి వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారు చాలా మంది. సో అలాగే దాని తర్వాత నవంబర్ 20వ తారీఖున గ్లోబల్ ఈవెంట్ గాలా డిన్నర్ లో పార్టిసిపేట్ చేశారు మన వాళ్ళందరూ కూడా. దాదాపు మన భారతదేశం నుంచి 27 మంది మన తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ మలేషియా ఆల్రెడీ ట్రిప్ వచ్చిన వాళ్ళు 90 మంది. సో వచ్చే నెల 16వ తారీఖున వెళ్ళబోతున్నారు. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ఎవరైతే విన్నర్స్ అయ్యారో. సో అలాగే ఇక్కడ చూడండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో మీరు ఒకసారి ఆలోచించండి, ఏ కంపెనీ అయినా సరే ఒక వ్యక్తితో స్థాపించబడి సో ముందుకు వెళ్ళే క్రమంలో సో కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. అలాగా ఈ కంపెనీ స్టార్ట్ చేసిన 3.5 years లో హ్యారీ టీ గారు స్టార్ట్ చేశారు, సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో అలాగే చార్ల్స్ టీమా హీఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే కో ఫౌండర్. సో అలాగే కోచ్ డామెన్ హీఈస్ ద చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. సో అలాగే కోచ్ ఆది హీఈస్ ద బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్. అలాగే నికోలస్ చై హీఈస్ ద ఆపరేషనల్ డైరెక్టర్. అలాగే సైమన్ బోయ్ హీఈస్ ద చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. సో అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ డాక్టర్ రాజ్ హీఈస్ ద మెడికల్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ. సో ఇలాగా వీళ్ళ 7 చేత ఈ రోజున డైనస్ గ్లోబల్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా చక్కగా వెళ్తుంది. సో అలాగే హ్యారీ టీ గారి గురించి ఒకసారి చూద్దాం. సో జనరల్ గా హ్యారీ టీ గారి గురించి మాట్లాడుకుంటే, సో ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ వెంచర్ క్యాపిటలిస్ట్ అని చెప్పచ్చు. ఈ కంపెనీ స్టార్ట్ చేయక ముందు బిఫోర్ ఆల్రెడీ ఒక 10 కంపెనీలకి ఆల్రెడీ ఆయన వర్క్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా. సో ఆ ఎక్స్పీరియన్స్ తో ఈ రోజున డైనస్ గ్లోబల్ స్టార్ట్ చేసి సో చాలా చక్కగా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సార్కి ఒక 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎంఎల్ఎం మీద. సో అలాగే ఈ కంపెనీని మలేషియా నుంచి మన ఇండియాకి తీసుకొచ్చిన వ్యక్తి హీఈస్ మిస్టర్ సైమన్. హీఈస్ ద జిఎం అండ్ డైరెక్టర్ ఆఫ్ డైనస్ ఇండియా. సో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక సిరీస్ ఉంటే మన ఇండియాకి సపరేట్ గా ఉంటుంది. సో దీన్ని తీసుకురావడానికి మన ఇండియాకి కోట్పడిన వ్యక్తి హీఈస్ మిస్టర్ సైమన్ వై. సో హీఈస్ ద జిఎం అండ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ డైనస్ ఇండియా. సో బేసిక్ గా సైమన్ వై గారు హీఈస్ వన్ ఆఫ్ ద సర్టిఫైడ్ అండ్ లైసెన్స్డ్ ఫార్మసిస్ట్. సో ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ కంపెనీలో తయారవుతున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెనకాల చక్కగా చూసుకునే వ్యక్తి ఈయనే. సో మనందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నెట్వర్క్ మార్కెటింగ్ మీద. సో అలాగే హీఈస్ వన్ ఆఫ్ ద ట్రైనర్ అండ్ స్పీకర్. సో అలాగే హీఈస్ మిస్టర్ జయరాజ్ సార్. సో జనరల్ గా ఈ కంపెనీని మన ఇండియాకి తీసుకువచ్చిన సైమన్ మోయ్ గారు, సో ఇండియాలో ఒక వ్యక్తి బాధ్యతలు తీసుకోవాలి కాబట్టి ఎవరు అని ఆలోచించిన తర్వాత సో ఆయన సెలెక్ట్ చేసుకున్న పర్సన్ మిస్టర్ జయరాజ్ సార్. హీఈస్ ఫ్రమ్ చెన్నై.
సో జనరల్ గా జయరాజ్ సార్ ఇస్ ఎండి ఆఫ్ దిస్ కంపెనీ. మన డైనస్ ఇండియాకి బేసిక్ గా మన హెడ్ ఆఫీస్ కూడా చెన్నైలో ఉంది. రీసెంట్ గా మనకు అఫీషియల్ లాంచింగ్ కూడా చెన్నైలో జరగడం జరిగింది లాస్ట్ మంత్ 20th. సో బేసిక్ గా సార్ ఏంటంటే న్యాచురోపతి అండ్ నేటివ్ థెరపిస్ట్ ప్రాక్టీషనర్. సో అలాగే హీ హాజ్ ఫౌండెడ్ సో మెనీ న్యాచురల్ థెరపిస్ట్ వెల్నెస్. సో అలాగే 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎల్ఎం. చెప్పాలి అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సార్. సో ఈయన చాలా హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా. సో చూడొచ్చు కంపెనీకి వచ్చిన అవార్డ్స్. సో ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ అయిన సంవత్సరం నుంచే ఈ కంపెనీకి మంచి మంచి అవార్డ్స్ రావడం జరిగింది, మీరు చూడొచ్చు. సో అలాగే ఈ కంపెనీకి రీసెంట్ గా మలేషియాలో 6,000 కంపెనీలు ఉన్నాయి టోటల్ గా. సో ఎంఎల్ఎం కంపెనీస్ కానీ నెట్వర్క్ కంపెనీస్ కానీ టోటల్ గా డైరెక్ట్ సెల్లింగ్ కానీ 6,000 కంపెనీలు ఉన్నాయి. సో 6,000 కంపెనీల్లో 2025లో ద బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అని ఒక అవార్డు రావడం జరిగింది. సో మనందరం కూడా చాలా గర్వపడాల్సిన విషయం. సో డైనస్ గ్లోబల్ సృష్టిస్తున్న ప్రభంజనం అని చెప్పచ్చు. సో ఇది కంపెనీ బ్యాక్గ్రౌండ్. సో అలాగే అఫీషియల్ గా ఆల్రెడీ ఒక 14 దేశాల్లో అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నారు. మిగతా దేశాల్లో అఫీషియల్ లాంచింగ్ కి రెడీగా అవబోతున్నాయి. సో ఇలాగా మన ఇండియాలో రీసెంట్ గా అఫీషియల్ లాంచింగ్ జరిగింది. దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చక్కగా. సో మన సీనియర్స్ అందరూ కూడా ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, అలాగే ఇప్పుడు 4th టైం కూడా వెళ్ళబోతున్నారు. సో వీళ్ళందరూ కూడా కంపెనీ విజిట్ చేసి వచ్చిన తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. మీలో ఎవరికన్నా చక్కగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కంపెనీ విజిట్ చేయొచ్చు. మలేషియా వెళ్ళి చక్కగా మీరు చూసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. లైక్ అలాగే ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో హెల్త్ ఈస్ ద ప్రైస్లెస్ వెల్త్, ఇన్వెస్ట్ వైల్ యూ క్యాన్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే సో ఆరోగ్యం బాగున్నప్పుడే మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి, ఖర్చు పెట్టాలి. చాలా మంది ఏంటంటే ఆరోగ్యం పాడైపోయిన తర్వాత చూద్దామంటారు. సో ఆరోగ్యం పాడైపోయిన తర్వాత చూసేది ఏం లేదండి. సో టాబ్లెట్స్ మింగాల్సింది అంతే. సో ఇక్కడ చాలా మందికి కొన్ని విషయాలు చెప్తాం, బట్ అందరూ కూడా అది పెద్దగా పట్టించుకోరు. మేజర్ గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు ఈరోజు ఏ బాధ లేదు, ఏ ప్రాబ్లం లేదనుకుంటాం. రేపు పొద్దున వచ్చిన తర్వాత బాధపడేదానికంటే రాకుండా జాగ్రత్త పడేవాడే చాలా అదృష్టవంతుడు, గొప్పవాడు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. జనరల్ గా మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే అసలు మన బాడీలో ఈ వ్యాధులు రావడానికి కారణాలు ఏంటి? సో ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ అందరికీ కూడా నేను ఇచ్చే సజెషన్ ఒకటే. అసలుకి మీకు ఏదన్నా ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి ఎందుకు వస్తుందని మీరు తెలుసుకోగలిగితే సో యూ విల్ ఫీల్ వెరీ ఫ్రీ అని చెప్పచ్చు. సో జనరల్ గా మన బాడీలో అసలు డిసీజులు రావడానికి కారణం ఏంటి? సో ఒకసారి చూద్దాం. వీఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. మన బాడీ అంతా కూడా ఒక కణంతో స్టార్ట్ అయ్యి సో కణం విభజించబడి 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అయ్యి ఇలాగా క్రమేపీ కొన్ని లక్షల కోట్ల కణాలుగా మారుతుందండి. దీనికి ఒక 9 నెలలు టైం పడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. సో జనరల్గా ఇక్కడ ఒక విషయం చూద్దాం. ఒక సెల్ టిష్యూగా మారుతుంది. సో టిష్యూ ఆర్గాన్ గా మారుతుంది, ఆర్గాన్ సిస్టమ్ గా మారుతుంది, సిస్టమ్ ఆర్గానిజం గా మారుతుంది. సో తర్వాత సో పార్ట్స్ అన్ని వస్తాయి. ఈవెన్ సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్ కానీ బ్రెయిన్ అన్నీ కూడా ఇలాగ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ మీరు ఆలోచించండి, ఏదైతే సెల్ స్టార్ట్ అయ్యిందో దాని నుంచే కొన్ని లక్షల సెల్స్ వస్తున్నాయి. ఈ రోజున మీరు ఆలోచించాల్సింది ఒక్కటే, మన బాడీలో ఏ ప్రాబ్లం వస్తున్నా దానికి ఫస్ట్ కారణం ఏంటంటే మన బాడీలో సెల్ డ్యామేజ్. ఈవెన్ ఇక్కడ మీరు గమనించండి, డయాబెటీస్ అనే ఒక వ్యాధి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. సో ఇండియాలో ఎక్కువ అయ్యింది. డయాబెటీస్ అంటే ఏంటి? ఈరోజు ఎవరికి కూడా దీని మీద అవగాహన లేదు. సో అంటే డయాబెటీస్ అంటే అదొక వ్యాధి, సో డాక్టర్ టాబ్లెట్లు ఇస్తాడు, వేసుకోవాలి అంతే. కానీ అది కాదు. డయాబెటీస్ ఎందుకు వస్తుంది, సో అసలు దేని వల్ల వస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో డయాబెటీస్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్యాంక్రియాస్ లో సెల్ డ్యామేజ్ అయితే మీకు డయాబెటీస్ వస్తుంది. సో ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ లో సెల్ డ్యామేజ్ అయితే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ మీకు ఏ ప్రాబ్లం అయినా లివర్ లో సెల్ డ్యామేజ్ జరిగితే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మన కిడ్నీలో సెల్ డ్యామేజ్ అయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాగ రకరకాలుగా మీకు ఎక్కడైతే ఆర్గాన్స్ ఉంటాయో ఆ ఆర్గాన్ లో ఏదో ఒక సెల్ డ్యామేజ్ జరిగితేనే మీకు ప్రాబ్లం వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. అయితే డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ లేకపోతే మనం తీసుకున్న ట్రీట్మెంట్స్ అన్నీ కూడా జస్ట్ క్యూర్ చేయు, కంట్రోల్ చేస్తాయి. సో గుర్తుపెట్టుకోండి. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్, మీకు తలకాయ నొప్పి వచ్చింది, అమృతాంజన్ రాశారు, ఏం జరిగిద్ది? తాత్కాలిక రిలీఫ్ ఇస్తుంది అంతే, పూర్తిగా తగ్గించదు. మళ్ళీ మీకు తలకాయ నొప్పి వస్తుంది, మళ్ళీ మీరు అమృతాంజన్ పూయాలి.
సో ఇలాగ రెగ్యులర్ ప్రాసెస్ అంతా కూడా మన టాబ్లెట్స్ కూడా అంతే. షుగర్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఏదొచ్చినా మీరు టాబ్లెట్లు వేసుకొని జస్ట్ కంట్రోల్ చేస్తుంది అంతే అప్పటికప్పుడు, తర్వాత మళ్ళీ నార్మలే. సో అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే దాని రూట్ కాజ్ ఏంటి, అసలు ఒక వ్యాధి రావడానికి మెయిన్ కారణం ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే ఈ రోజున మనం సక్సెస్ఫుల్ అవుతాం. సో లెట్ us గో టు ద వ్యూ. ఇక్కడ మనం చూద్దాం అసలు మన బాడీలో ఈ డిసీజులు రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి. సో జనరల్ గా మీరు చూడండి మన బాడీ అంతా కూడా ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. వాట్ ఆర్ ఫ్రీ రాడికల్స్ అంటే, అసలు ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి? సో ఒకప్పుడు ఫ్రీ రాడికల్స్ ఏం చేసేవంటే మన బాడీలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేవి. అంటే మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో సో దాన్ని ఎనర్జీ కింద కల్టివేట్ చేసి చక్కగా చూసుకునేది. అందుకనే చాలా మంది పాత రోజుల్లో చక్కగా ఉండేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు తినే ఫుడ్ కానీ అన్ని కూడా చక్కగా ఉండేవి కాబట్టి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫ్రీ రాడికల్స్ ఏమవుతున్నాయి అంటే యాంటీ ఫ్రీ రాడికల్స్ అయిపోతున్నాయి. సో ఒకప్పుడు ఎనర్జీని ఇచ్చేవి, ఇప్పుడు ఎనర్జీని లాక్కుంటున్నాయి. సో బాడీలో నీరసాలు రావడానికి మెయిన్ కారణం ఇదే. సో దీనికి ఎవరు కారణం అంటే మనమే. సో ఈ ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అంటే మీరు చూడండి, మెటబాలిజం తగ్గిపోతుంది, ఫిజికల్ స్ట్రెస్ అంటే ఒత్తిడి, మానసిక ఒత్తిడి, సో ఎమోషనల్ స్ట్రెస్, సో శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా కారణాలు. అలాగే రేడియేషన్ పడుతుంది. సో పూర్ డైట్, మంచి ఫుడ్ తినట్లేదు, ప్రాసెస్డ్ ఫుడ్స్, నైట్ 1 గంట 2 కూడా చక్కగా ఈట్ షీట్లో తింటున్నారు. సో ఇంట్లో ఎవరు వండుకోవట్లా. సో నేను అనుకుంటూ ఉంటా అసలు ఆడవాళ్ళు ఎవరు కూడా వంటలు చేయట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది బయట. అలా ఉంటుంది ఈట్ స్ట్రీట్లు అన్ని కూడా. సో అలాగే ల్యాక్ ఆఫ్ స్లీప్, మంచిగా నిద్రపోవట్లేదు ఎవరు కూడా. ఎందుకు? ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి సో నిద్ర కూడా దూరం అయిపోయింది. ఈవెన్ పెస్టిసైడ్ ఫుడ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా సో మంచి ఫుడ్ తినట్లేదు. అంటే కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ఫెర్టిలైజర్స్ తో చేస్తున్నారు కాబట్టి సో కెమికల్స్ తో పండిస్తున్నారు. సో ఈవెన్ చాలా మందికి స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ వల్ల చాలా మందికి ఒబిసిటీ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా రీజన్స్. అంటే ఈ రోజున మన బాడీ పాడైపోవడానికి కారణం ఎవరు అంటే ఎవరో కాదు, మనమే. సో ఈ రోజున ఇక్కడ బాడీలో ప్రతి ఒక్క సెల్ డ్యామేజ్ అవడానికి కారణం మనమే. సో మీ బాడీని ఎంత చక్కగా చూసుకుంటారో మీ బాడీ కూడా అంత చక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించండి, మన బాడీలో ఉండే ఈ సెల్ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కొంతమంది చదువుకున్న మేధావులు ఏం చేస్తారంటే జనరల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ వాడుతూ ఉంటారు. సో జనరల్ గా ఒక యాంటీ ఆక్సిడెంట్ ఒక సెల్ ని రిపేర్ చేస్తుంది జనరల్ గా. అయితే ఒక సెల్ ఎలా ఉంటుందంటే ఒక గుండు సూది మీద 400 సెల్స్ నుంచోబెట్టచ్చు అంట. సో అలాగే ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే జరిగిద్ది? కొన్ని లక్షల కోట్ల కణాలు రిపేర్ అవుతాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం సపోర్ట్ చేస్తుంది కానీ ఫుల్లీగా సపోర్ట్ చేయవు. ఇప్పుడు మీ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన బాడీ అసలు ఎందుకు ఇలా అవుతుందంటే మన బాడీలో NAD+ అనే ఒక మాలిక్యూల్ ఉంటుంది. సో ఈ మాలిక్యూల్ సరిగ్గా పనిచేయాలి, మన ఆర్గాన్స్ అన్ని బాగా ఉండాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 పనులు చేయాలి. ఆ 3 పనులు ఏంటి అంటే ఫస్ట్ ఒకటి ఎక్సర్సైజ్ చేయాలి. సో చక్కగా పొద్దున్న లేచిన వెంటనే కాసేపు బాడీ అంతా కూడా చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి. ఈ రోజు ఎవరికైనా అంత టైం ఉందా? లేదు. నెక్స్ట్ మంచి ఫుడ్ తినాలి. ఎవరైనా మంచి ఫుడ్ తింటున్నారా? లేదు. ఈవెన్ మంచి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఎవరైనా తీసుకుంటున్నారా? లేదు. సో ఇవన్నీ మనం చేయలేకపోతున్నాం కాబట్టి మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఈ రోజు డైనస్ గ్లోబల్ లాంచ్ చేసిన ప్రోడక్ట్ పేరే డైనస్ రోసెంటా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఒకటే. సో డైనస్ రోసెంటా అనేది వన్ ఆఫ్ ద లేటెస్ట్ బొటానికల్ ఇన్నోవేషన్. సో ఇట్ ఇంక్రీజెస్ యువర్ వెల్నెస్, సెల్యులర్ రీజనరేషన్ అండ్ షీల్డ్ ద బాడీ అవే ఫ్రమ్ ద ఇల్నెస్. ఈ రోజున మీ బాడీకి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తూ సో బాడీలో ఉన్న ప్రతి సెల్ని రిపేర్ చేసే గుణం డైనస్ రోసెంటాకి ఉంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ బాడీలో ఉన్న ప్రతి సెల్ని రిపేర్ చేసే గుణం ఈ రోజు రోసెంటాకి ఉంది. అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఈ రోసెంటా ఎలా తయారవుతుంది అంటే దీంట్లో మెయిన్ ఫైటోప్లాసెంటా ఉంటుంది. ఈ రోజు నేను కొన్ని వీడియోస్ చూశాను. ఇఫ్ ఎనీ పాసిబిలిటీ ఐ విల్ షో ద వీడియో కుదిరితే లాస్ట్ లో. ఈ ఫైటోప్లాసెంటా అనేది ఎలా ఉంటుంది అనేది మీరు చూద్దురు కానీ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఈ రోజా పువ్వులో ఉన్నటువంటి ప్లసెంటా, మావి అంటారు. సో జనరల్ గా అమ్మ బొడ్డు పేగు దగ్గర సో ఒక పిల్లవాడు జన్మనివ్వడానికి కారణమైనటువంటి ఒక పేగు దగ్గర మావి ఉంటుంది. సో అలాగా ఇక్కడ బల్గేరియాలో రోజులో కూడా మావి ఎక్స్ట్రాక్ట్ తీసుకొని ఈరోజు ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. సో చూడొచ్చు ఇక్కడ రెడ్ గా కనబడుతుంది కదా అది. సో ఇది చాలా కాస్ట్లీ. సో దీంట్లో మెయిన్ ఒక 6 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో బల్గేరియన్ రోజ్ ప్లసెంటా, ఎనమెన్, బ్రౌన్ సీడ్, లోటస్ జామ్, బెటర్ మిల్లన్, అశ్వగంధ. సో ఇలా 6 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ని రిపేర్ చేస్తుంది. ఈవెన్ దీని గురించి మంచి సబ్జెక్ట్స్ మీకు ఎర్లీ మార్నింగ్ మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో చెప్తున్నాం కాబట్టి
మీరు దీని గురించి ఫుల్ సబ్జెక్ట్ వినాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్స్ లో చూసుకోవచ్చు. సో అలాగే 11 టైప్స్ ఆఫ్ విటమిన్స్, అంటే ఈ రోజంటాలో 11 రకాల విటమిన్స్ ఉంటాయి. సో జనరల్ గా మీరు విటమిన్ టాబ్లెట్స్ కొనాలంటే మీకు బయటికి వెళ్ళి మెడికల్ షాప్ లో కొనొచ్చు, కానీ రోజు 11 విటమిన్స్ మింగాలంటే చాలా కష్టం. సో అలాగే 15 టైప్స్ ఆఫ్ మినరల్స్, ఎంజైమ్స్, ఆల్ఫాల్ఫా, కో ఎంజైమ్స్, అంటే మన బాడీకి కావాల్సిన సకల పోషకాలన్నీ కూడా ఈ రోజంటాలో ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక క్లినికల్ స్టడీస్ లో ఆల్రెడీ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రూవ్ చేయడం జరిగింది. సో ఎన్ఎంఎన్ మన బాడీలో చక్కగా పనిచేస్తుంది. సో మన బాడీలో ఉన్న ఎన్ఏడి ప్లస్ రిపేర్ చేసే గుణం ఎన్ఎంఎన్ కు ఉంది. సో ఈవెన్ మన బాడీలో ఉన్న ప్రతి సెల్స్ ని సో రిపేర్ చేసి, ఈవెన్ మనకు ఎలా తెలుస్తుంది రిపేర్ చేస్తున్నట్టు అనుకుంటా చాలా మంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రోజంట అనేది ఉదయం లేచిన వెంటనే చక్కగా మన నాలుక కింద పోసుకోవాలి. సో ఇక్కడ నాలుక కింద పోసుకున్న వెంటనే మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్ లో మీకు మంచి రిజల్ట్స్ కనపడతా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిజల్ట్స్ ఎక్కడ మనం బాగా చూడొచ్చు అంటే స్కిన్ మీద. సో మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా సరే ఒక స్కిన్ అంటే చర్మం కట్ అయినా, లేకపోతే ఎవరికన్నా చర్మం ఏదన్నా దురదలు ఉన్నా, ఏదన్నా కట్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా కటింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి పౌడర్ అలా జల్లితే విత్ ఇన్ 1 or 2 days లో నార్మల్ అవుతుంది. సో ఈవెన్ అలాంటి పేషెంట్స్ బయట చాలా మంది ఉన్నారు. ఈవెన్ క్యాన్సర్ గడ్డలు ఉన్న వాళ్ళకి కూడా, ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా, ఈవెన్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చక్కగా మీకు గుర్తుపెట్టుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా రోజంతా యూస్ చేయండి, యూ విల్ బి ఆల్ రైట్. సో చక్కగా మీకు క్యూరింగ్ స్టేజ్ లోకి వస్తారు, చక్కగా వాటిలన్నిట్లు కూడా మీరు తగ్గించుకునే అవకాశం ఉంది. సో చాలా టెస్ట్ మోనీస్ ఉన్నాయి. ఈవెన్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఒక ఆమెకి కాళ్ళు పగిలిపోయి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు రోజంటా వాడింది, చక్కగా క్యూర్ అయింది. సో ఒక ఆమెకి పెద్ద ఆపరేషన్ జరిగి కుట్లుడిపోయినాయి. సో డాక్టర్స్ చేతులు ఎత్తేసిన కేసులో కూడా ఈవెన్ మీరు చూడొచ్చు 15 days రోజంటా వాడడం వల్ల నార్మల్ అవడం జరిగింది. సో అలాగే ఇక్కడ చూడండి సోరియాసిస్. సో సోరియాసిస్ వచ్చిన పేషెంట్ ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు వాళ్ళని ఆదుకోండి. ఎందుకంటే వాళ్ళు జీవితాంతం తల జుట్టు దగ్గర నుంచి అరికాలు వరకు వాళ్ళకి దద్దుర్లాగా వస్తానే ఉంటాయి, తగ్గవు ఎన్ని వాడినా. బట్ మీరు ఒకసారి రోజంతా ఇచ్చి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఈవెన్ వెరికోస్ వెయిన్ గ్యాంగ్రీన్స్, వెరికోస్ వెయిన్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎవరికన్నా మీరు చెప్పగలిగితే మీరు వాళ్ళకు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు రోజంతా వాడమని. ఈవెన్ ఒకవేళ స్టేజ్ దాటిపోయి కాలు కుళ్ళిపోయే స్టేజ్ వచ్చినా అప్పుడు వాడినా సరే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అప్పటి వరకు తీసుకెళ్లకుండా చూడండి, ఆల్రెడీ ఫనీ గారు ఫ్రమ్ వైజాగ్, సో ఆయన యూజ్ చేసి 90 days 3 months లో నార్మల్ అయింది ఆయనకి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే 14 సంవత్సరాలు మంచం మీద ఉన్న వ్యక్తి ఒక 3 నెలల్లో తగ్గి నడుచుకుంటూ వచ్చాడంటే సో ఒక్కసారి వాటే మిరాకిల్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు రోజంటా. సో దయచేసి రోజంటా అనేది ఎవరికన్నా మీరు సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఫర్ ద సెకండ్ ప్రోడక్ట్, ఒబిసిటీ. సో ఈ రోజున ఒబిసిటీతో క్యాన్సర్ ముప్పు. సో మీరు అందరూ కూడా గమనించండి, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క ముగ్గురులో ఒకరికి ఒబిసిటీ ఉండబోతుంది రాబోయే రోజుల్లో, మీరు దయచేసి గమనించాలి. సో వాట్ ఈస్ ఒబిసిటీ? అసలు ఒబిసిటీ అంటే ఏంటి? ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే ఓవర్ వెయిట్ ఉంటే ఒబిసిటీ, నేను సన్నగా ఉన్నాను నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. బట్ మీరు పప్పులో కాలేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, బరువు ఎక్కువ ఉన్నోళ్ళు కాదు. సో బాడీ అనేది ఎప్పుడు కూడా స్టిమ్యులేషన్ ఉండాలి. ఇక్కడ మీరు చూడండి, ఒక అతను 115 kgs ఉన్నాడు, సో ఒక అతను 110 kgs ఉన్నాడు. సో వీళ్ళిద్దరిలో బరువు ఎవరు ఎక్కువ ఉన్నారంటే ఇతనే ఉన్నాడు. బట్ ఇతనికి ఏముంది అంటే బాడీలో మజిల్ పవర్ ఉంది. సో మన బాడీలో మజిల్ కానీ ఫ్యాట్ కానీ ఒకే రకం వెయిట్ ఉంటుంది. సో ఈవెన్ మీరు గమనించవచ్చు, మన బాడీలో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే థింక్ ఫ్యాట్ లాస్, నాట్ వెయిట్ లాస్. తగ్గాల్సింది బరువు కాదు, కొవ్వు. సో మన బాడీలో మనం తగ్గించుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యాట్, నాట్ వెయిట్. సో జస్ట్ మీ అందరూ కూడా గమనించాలి ఈ విషయాలన్నీ. సో ఎందుకు సార్ ఫ్యాట్ అనే దాని మీద అంత దృష్టి పెట్టాలి అంటే మీరు చూడొచ్చు, నార్మల్ గా ఉండే బాడీ ఇలా ఉంటుంది, సో ఒబిస్ బాడీ ఇలా ఉంటుంది. ఈవెన్ మీరు చూడొచ్చు, ఒబిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా బాడీ ఆర్గాన్స్ చుట్టూ కూడా ఆ కొవ్వు అనేది పేరుకుపోవడం జరుగుతుంది. ఈవెన్ బాడీలో విజరల్ ఫ్యాట్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్. సో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది పొట్ట పై భాగంలో ఉంటుంది, అది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ లో మీకు ప్యాంక్రియాస్ కానీ, సో లివర్ కానీ, ఈవెన్ మీ కిడ్నీస్ కానీ, ఈవెన్ మీ హార్ట్ కానీ, ఇక్కడ చూడండి హార్ట్ చుట్టూ కూడా కొవ్వు పట్టేస్తుంది. ఇది ఎంత డేంజర్ అంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ ఆపేసి మీకు హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ చాలా మందికి బైపాస్ సర్జరీకి వెళ్తా ఉంటారు. ఎందుకు? బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు ఆగిపోతుంది? మీరందరూ గమనించవచ్చు, కొవ్వు అడ్డు పడిపోయినప్పుడే. సో మీరు ఆలోచించండి, జనరల్ గా ఈ కొవ్వు తగ్గించడానికి మార్గాలు ఏంటి?
సో ఒక మార్గం ఉంది, అది మీరు చేయగలిగితే చేసుకోవచ్చు, లేదంటే నేను చెప్పే ఆప్షన్ తీసుకోవచ్చు. క్యాలరీ డెఫిషియెంట్ అంటే ఏంటి? మనం తినే ఫుడ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో జనరల్గా చాలా మంది ఏం చేస్తారంటే, సార్ నేను పొద్దున్న టిఫిన్ చేశాను సార్, మధ్యాహ్నం భోజనం చేశాను సార్, రాత్రి భోజనం చేశాను సార్ అంటారు. అందరూ చేసేది అదే. సో జనరల్ గా మన ఇండియన్స్ కి ఇంకా అవగాహన లేదు జనరల్ గా. అంటే ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఎంత తింటే మనకి బాడీ సెట్ అవుతుంది, ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. సో దాన్ని పాటించరు కూడా, ఎందుకంటే మన అందరికి అన్నం అంటే చాలా ఇష్టం. అవునా కదా? మనం ఎన్ని చెప్పినా అన్నం ముందు పెడితే ఖచ్చితంగా అన్నం తినేస్తాం. సో అది కంట్రోల్ చేసుకునే కెపాసిటీ చాలా మందికి తక్కువ మన ఇండియన్స్ లో. బట్ ఇక్కడ సౌత్ ఇండియన్స్ లో ఎస్పెషలీ ఇక్కడ చూడండి, క్యాలరీ డెఫిషియెంట్ ఏంటంటే జనరల్గా మన బాడీకి ప్రతిరోజు 2500 క్యాలరీస్ వస్తాయి. బట్ దాంట్లో 2000 క్యాలరీస్ ఎప్పుడు కూడా బర్న్ అవుతా ఉంటాయి. ఏంటి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా. అయితే ఇక్కడ మీరు గమనించండి, ప్రతి రోజు కూడా ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో వాళ్ళకు ఒక 500 క్యాలరీస్ వాళ్ళ బాడీలో స్టోర్ అయిపోతా ఉంటాయి. ఇందా చూపించాను కదా ఆర్గాన్స్ చుట్టూ. ఇది ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదండి, ప్రతిరోజు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాల పాటు కొవ్వు పెరిగిపోతా ఉంటుంది. అంటే వాళ్ళు దాచుకుంటున్నారు. మనం ఎలాగైతే బ్యాంక్ డబ్బులో దాచిపెట్టుకుంటాం, రోజుకు ఒక 500 దాచితే ఎంత అవుతుందో, సో మీరు అర్థం చేసుకోండి, మీ బాడీలో ఒక 500 క్యాలరీస్ అలా బర్న్ అవ్వకుండా స్టోర్ అయితే మీరు ఒకసారి ఆలోచించుకోండి, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కొవ్వు ఎలా పెరిగిపోయి ఉంటుందో. ఈవెన్ కుదిరితే లాస్ట్ లో ఒక వీడియో చూపిస్తా అసలు కొవ్వు ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా. సో ఇక్కడ ఆలోచించండి, మీరు మీ బాడీలో కొవ్వు తగ్గించాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్, క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్. మనం ఏం తింటున్నాం, ఏం బయటకు వెళ్తుంది. సో ఈ రెండు చూసుకోవాలి. సో అంత టైం లేదు సార్, టపా ఏదైనా తగ్గే ప్రోగ్రామ్ ఉందా అంటే, సో మన కంపెనీ లాంచ్ చేసిన ఒకే ఒక ప్రోగ్రామ్ మీరు చూడొచ్చు, అర్బనిజం. సో ఈ రోజున అందరికీ కూడా నిజంగా చెప్తున్నాను కదా హార్ట్ఫుల్ గా, సో చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడు చాలా మందికి ఇది అవసరం. సో ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉంది, ఇప్పుడు ఇది అవసరం మన అందరికీ కూడా. అలాగా అర్బనిజం అనేది ఈ రోజున అందరికీ అవసరం. స్టే స్లిమ్ యాజ్ ఈజీ యాజ్ ఈటింగ్ క్యాండీ. సో చక్కగా 2 చాక్లెట్స్ తినండి, మీ బాడీ స్లిమ్ చేసుకోండి. సో ఈవెన్ మీరు చూడండి, సన్స్ యువర్ పర్సనల్ ట్రైనర్. సో మన బాడీలో ఉన్న ఫ్యాట్ బంద్ చేసే క్యాండీ. సో అలాగే మూన్స్ మన బాడీని డీటాక్స్ చేసే క్యాండీ. సో ఇలా 2 చాక్లెట్లు వస్తాయి. సో సన్స్ ఏం చేస్తాయంటే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో మెయిన్ ఏంటంటే చాలా మంది అడుగుతారు, సార్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని. సో నో సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకు అంటే ఇవన్నీ కూడా న్యాచురల్ గా మీరు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు. సో ఇటాలీ మోరసెల్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ కాఫీ బీన్, కిడ్నీ బీన్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయి మన బాడీలో అంటే, సో ఈ సన్స్ చాక్లెట్ పొద్దున్న లేచి టప్పరెచ్చడం వల్ల మీ బాడీలో ఉన్న ఫ్యాట్ కరుగుతుంది. సో అలాగే మన బాడీ స్లిమ్ అవడానికి ఉపయోగపడుతుంది, మన బాడీలో మెటబాలిజం పెంచుద్ది, ఈవెన్ మన ఆకలి ఎక్కువ అవ్వకుండా తక్కువ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ చాక్లెట్. సో అలాగే నీరసం రాకుండా చూసుకుంటుంది. సో చక్కగా మన బాడీలో ఉన్న కొంచెం కొవ్వుని చక్కగా కరిగించుకుంటూ వెళ్తుంది. సో ఇది సన్స్ చేస్తుంది. సో మూన్స్ ఏం చేస్తుంది అంటే, ఇది రాత్రిపూట తీసుకునే క్యాండీ, ఇది డీటాక్స్ స్పెషలిస్ట్. మెయిన్ దీంట్లో ఉన్న ఫ్రాన్సిన్ట్రల్స్, ఫ్రూట్ ఎంజైమ్స్, మెలన్ ఎక్స్ట్రాక్ట్, విటమిన్ సి, పెరిలాల్యూస్, ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్ అన్ని కూడా సో రిమూవ్ చేస్తుంది. సో ఈవెన్ ఇది ఎప్పుడు పని చేస్తుంది అంటే, మనం నైట్ భోజనం ఇప్పుడు 8 o'clock భోజనం చేసేసి చక్కగా సో 8:15 కల్లా చాక్లెట్ వేసుకొని చక్కగా చప్పరిచ్చేసి ఒక 1 hour వస్తుంది. చప్పరిచ్చేసిన తర్వాత చక్కగా నోట్లో నీళ్లు పోసుకొని పుక్కులు ఇచ్చేసుకొని మింగేసి సో పడుకుంటే మీకు మార్నింగ్ కల్లా చక్కగా ఫ్రీ మోషన్ అయిపోతుంది. ఈవెన్ మీరు చూడొచ్చు, మీ అందరికీ కూడా మీ బాడీ డీటాక్స్ అవుతుంది. సో డీటాక్స్ అంటే ఏంటి? సో జనరల్ గా మన అందరం కూడా మన బైక్స్ ని, కార్స్ ని రిపేర్ చేపిస్తూ ఉంటాం. సర్వీసింగ్ చేయించకపోతే ఏమైంది? నెల ఇంజిన్ ఆయిల్ మార్చకపోతే ఏమైంది? ఇంజిన్ పట్టేస్తుంది. అరే, 1 లక్ష రూపాయలు 10 లక్షల కన్నా కారుకే మనం అంత శ్రద్ధ పెడుతున్నాం. బట్ ఇక్కడ చూడండి మన బాడీ. సో ఏ రోజైనా మీ బాడీని డీటాక్స్ చేశారా ఎవరన్నా? సో ఒక్కసారి మూన్స్ వాడి చూడండి, ఎలా ఉంటుందో చెక్ చేసుకోండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. మూన్స్ అనేది వండర్ఫుల్. మీరు ఈవెన్ ఒక్క బాక్స్ వాడినా, ఈవెన్ ఈరోజు చాలా మంది పెద్దవాళ్ళందరికీ కూడా సో ఫ్రీ మోషన్స్ అవ్వవు. సో వాళ్ళు తిన్న ఫుడ్ అరగదు. కానీ మీరు మూన్స్ వాడి చూడండి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. సో ఈవెన్ పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా మీరు యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్స్ కనబడతాయి. సో హౌ టు కన్స్యూమ్, మార్నింగ్ తీసుకోండి సన్స్, ఈవినింగ్ తీసుకోండి మూన్స్. సో చక్కగా బిఫోర్ ఆర్ ఆఫ్టర్. అలాగే మెయిన్ ఏంటంటే ఇది సెంట్రల్ టెక్నాలజీ. అంటే ఏంటి అంటే, మీ బాడీలో ఉన్న సెల్స్ మీద పనిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నేను లాస్ట్ లో చూపిస్తాను.
అసలుకి అర్బనిజంలో ఉన్న క్యాండీస్, సో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎలా పనిచేస్తాయి అనేది లాస్ట్ లో ఒకసారి చూపిస్తాం మీకు. ఈవెన్ మీరు చూడొచ్చు చక్కటి టెస్ట్ మోనీస్, ఈవెన్ వెంకట్ గారు, లక్ష్మీనారాయణ గారు, లింగన్న గారు, సో అబ్బా మేడం, ఇలాగా మనోహర్ గారు, సో ఆంజనేయులు గారు, ఓబులేష్ గారు, సో శివ గారు, ఈవెన్ మన శంకర్రావు గారు, సో తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన వ్యక్తి సో శంకర్రావు గారు, ఇలాగా వీళ్ళందరూ వాడి ఈ రోజు మంచి రిజల్ట్స్ తీసుకున్నారు. సో ఇక్కడున్న మీరు కూడా ఒక్కసారి మా అర్బనిజం బాక్స్ ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఫర్ ద థర్డ్ ప్రోడక్ట్, స్ట్రెస్. సరే ఏంటి స్ట్రెస్ అని పెట్టి అమ్మాయి ఫోటో పెట్టారు అంటున్నారు. సో ఈ రోజున ఈ స్ట్రెస్ ఎవరికి ఎక్కువ ఉంటుందంటే లేడీస్ కి. సో జనరల్ గా లేడీస్ కి ఎందుకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అంటే, జనరల్ గా వాళ్ళ బాడీలో ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్, మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళందరికీ కూడా సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళందరికీ కూడా అంటే పెళ్లి అయిన ప్రతి ఒక్క ఆడవాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ పెళ్లి కాకపోతే వాళ్ళు నార్మల్ గా ఉంటారు, బట్ వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ రావు అని మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఈ రోజున హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల లేడీస్ అందరిలో వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా పనిచేయ, ఈవెన్ వాళ్ళందరికీ కూడా ఈ డేట్స్ సరిగ్గా రాకపోవడం, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండడం, ఈవెన్ చాలా మందికి లివర్ లో ఇన్ఫెక్షన్స్ రావడం, ఈవెన్ బోన్స్ వీక్ అయిపోవడం, స్కిన్ లో యాంటీ ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవడం, సో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఈవెన్ ఆడవాళ్ళలో ఎక్కువ వచ్చే కేసులన్నీ కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్. మీరు అర్థం చేసుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఈవెన్ మన ఇంట్లో ఉన్న వస్తువుల వల్లే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఈవెన్ నిన్న ఒక వీడియో చూశాను, నేను ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, అసలు మనకి ఎందుకు ఈ క్యాన్సర్లు వస్తున్నాయి? సో మనం తింటున్న ప్లాస్టిక్, మీరు ప్లాస్టిక్ బాటిల్ వాటర్లో తాగినా సరే, ఈవెన్ ఏదన్నా గత్యంతరం లేకపోతే తప్ప మనం ప్లాస్టిక్ లో తాగాలి. ఈవెన్ చక్కగా గాజు బాటిల్స్, స్టీల్ బాటిల్స్ వాడండి. అలాగే మనం ఇంట్లో వాడుతున్న వస్తువుల వల్ల కూడా మనకి క్యాన్సర్ వస్తుంది. ఈరోజు చాలా మంది అనుకుంటారు, అరే నేను ఏం చేయలేదే, నేను ఇంట్లో ఉన్నానే, నాకెందుకు క్యాన్సర్ వచ్చింది అంటే, మీరు వాడుతున్న వస్తువులు, ఈరోజు మీరు ఇంట్లో వాడుతున్న ప్లాస్టిక్ కవర్స్, ఈరోజు వాడుతున్నటువంటి సత్తు, దాన్ని ఏమంటారు, స్టీల్ కాకుండా సత్తు అంటారు, సో సిల్వర్ ఆ కలర్ లో ఉంటాయి. సో వాటిలో వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఈవెన్ మీరు అందరు గమనించాలి, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి కారణం. ఈవెన్ ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది. సో ఈవెన్ బ్రెస్ట్ చాలా మందికి ఓవర్ గా ఫామ్ అయిపోద్ది. చిన్నపిల్లల్లో ఓవర్ గా బ్రెస్ట్ వస్తుంది, కొంతమందికి అసలు బ్రెస్టే ఉండదు. సో దీనికి రీజన్ ఏంటి అంటే జంక్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు ఇష్టం వచ్చినట్టు తింటున్నారండి. హై క్లాస్ పీపుల్స్ ఇంకా ఎక్కువైపోయింది. స్టైల్, సో స్టైల్ అని చెప్పి వాళ్ళకి పెట్టే ఫుడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి మీరే. ఈవెన్ ఓవర్లీ ఇన్ఫెక్షన్స్, యూట్రస్ లో ప్రాబ్లమ్స్, ఓవర్ బ్లీడింగ్. సో చాలా మందికి ఈ రోజున పిల్లలు కొట్టట్ల ఆడవాళ్ళు, ఎందుకు అంటే ఎగ్ ఫామ్ అవ్వట్ల వాళ్ళందరికీ కూడా. సో మీ అందరూ ఆలోచించండి, ఆడవాళ్ళలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ ఎలా తట్టుకుంటుంది? సో అందుకని హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద లేడీస్. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా మేమందరం కూడా తల వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకు అంటే మీరు పడే కష్టాలు, మీరు పడే బాధలు సో అంతా ఇంత కాదు. అందుకనే మనం అందరం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మల్ని కానీ, భార్యలను కానీ, అక్కల్ని కానీ, చెల్లెళ్ళని కానీ మనం గౌరవించాలి. సో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. మీ అందరు కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో ఉన్న లేడీస్ తో ఖచ్చితంగా మీరు మాట్లాడండి, అడగండి. ఒక్కసారి అడిగి చూడండి, వాళ్ళ ఫేస్ లో ఆనందాన్ని చూడండి మీరు. ఎందుకు అంటే మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగితే నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనం వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళని అడిగితే చాలు. ఈ రోజున మాట్లాడే వాళ్ళు కరువు అయిపోయారు, పట్టించుకునే వాళ్ళు కరువు అయిపోయారు. ఈవెన్ ఆడవాళ్ళలో స్ట్రెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకు వచ్చిన బాధల్ని పట్టించుకోకపోవడం. ఈవెన్ మీరు హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి, ప్రతి ఒక్క చోట లేడీస్ ఎక్కువ ఉంటారు జెంట్స్ కంటే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుంచి బయట జనరల్ గా చాలా టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకుంటారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ మన దాంట్లో మన అందరి కోసం ఈ రోజున డైనస్ గ్లోబల్ లాంచ్ చేసిన ప్రోడక్ట్ లిప్ మ్యాక్స్, సో ఫార్మ్ ఆఫ్ స్పైస్ ఆఫ్ విత్ కాన్ఫిడెన్స్. ఇది చక్కగా అందరికీ పనిచేస్తుంది. సో ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా దయచేసి మీరు ఫస్ట్ వాడవలసిన ప్రోడక్ట్ లిప్ మ్యాక్స్. సో ఈరోజు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా దయచేసి మీరు లిప్ మ్యాక్స్ వాడండి. సో లిప్ మ్యాక్స్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ చేస్తుంది, ఈవెన్ డేట్స్ కరెక్షన్ చేస్తుంది, ఓవర్ బ్లీడింగ్ రాకుండా చేస్తుంది, పీరియడ్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది. సో పీరియడ్స్ లో వచ్చే పెయిన్స్ ని కూడా తగ్గిస్తుంది. అసలు మీ అందరికి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పీరియడ్ టైంలో వచ్చే పెయిన్స్ గురించి నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో కుదిరితే చూపిస్తాను, పాసిబిలిటీ ఉంటే.
అంటే ఎన్ని రకాల పీరియడ్స్ ఉంటాయి ఆమె చెప్పిన తర్వాత భయం వేసింది నాకు. అమ్మో, ఆడవాళ్ళలో ఇలా ఉంటుందా? మీకు తెలియని విషయం ఏంటంటే ఆడవాళ్ళకి పీరియడ్ టైంలో వచ్చే బ్లడ్ని బట్టి కూడా మీకు రోగాలు వచ్చే అవకాశం ఉందంట. సో ఆలోచించండి లేడీస్, మీరు అందరూ కూడా తప్పకుండా లిఫ్ట్ మ్యాక్స్ అనే ఒక ప్రోడక్ట్ వాడండి ముందు. సో మెయిన్ ఇదంతా కూడా ఈస్ట్రోజన్ 100, అలాగే కాన్సన్ట్రేటెడ్ సాఫ్రాన్ ఆక్సైడ్, రెడాల్గి, సోయా ఐసోఫ్లేవిన్స్, ఇవన్నీ కూడా మెయిన్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్. సో దయచేసి ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఆడవాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, లిఫ్ట్ మ్యాక్స్ వాడడం వల్ల చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మీ స్కిన్ చక్కగా గ్లో అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా ముసల్తనం వచ్చేసింది, మీరు లిఫ్ట్ మ్యాక్స్ కంటిన్యూషన్ గా వాడితే మీ స్కిన్ చక్కగా గ్లో వస్తుంది. ఈవెన్ సో చాలా మందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ అవుతుంది. సో చాలా మందికి వాళ్ళందరికీ కూడా వాళ్ళ హెల్త్ టిష్యూస్, సో లోపల ఇది సెల్యులర్ లెవెల్లో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ సెల్స్ అన్ని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, ఈవెన్ ఈ రోజున లేడీస్ కి పిల్లలు పుట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎగ్ క్వాలిటీగా లేదంటున్నారు. సో ఈవెన్ లెగ్ క్వాలిటీ పెంచడానికి లిఫ్ట్ మ్యాక్స్ 100% సపోర్ట్ చేస్తుంది. సో మీ అందరు కూడా చాలా మంది లేడీస్ ఈరోజు ఐవీఎఫ్స్కి వెళ్తున్నారు. సో ఐవీఎఫ్స్ లో ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు ఎవరికి కూడా. సో ఈవెన్ నిన్న ఒక కేసు బయటకు వచ్చింది, ఐవీఎఫ్స్ లో ఒక 15 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు. సో చక్కగా కమల పిల్లలు పుట్టారంట. పుట్టిన తర్వాత చక్కగా వీళ్ళ ఆనందం కాసేపట్లో ఆవిరైపోయిందంట. ఎందుకని? సో వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాళ్ళిద్దరితో మ్యాచ్ అవ్వలేదంట, భార్య భర్తలది. అంటే మీరు ఆలోచించండి, అంటే వాళ్ళ భార్యలోకి ఇంజెక్ట్ చేసిన స్పర్మ్ ఎవరిదో, వాళ్ళది కాదు. సో ఈరోజు దయచేసిన లేడీస్, దయచేసి జెంట్స్, ఇక్కడ మగవాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినారియో మీరు తీసుకోవాలి. సో మీ లేడీస్ అందరికి కూడా ఎవరికన్నా పిల్లలు లేకపోతే ఖచ్చితంగా లిఫ్ట్ మ్యాక్స్ కాంబినేషన్ లో వాడించండి. లిఫ్ట్ మ్యాక్స్ రోజంటా కాంబినేషన్ లో చక్కగా ఒక 3 months వాడించండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అలాగే మన బాడీలో ఉన్న బోన్స్ వీక్ అవ్వకుండా చూసుకుంటుంది లిఫ్ట్ మ్యాక్స్. సో ఈ రోజున మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్లు, టాబ్లెట్లు అన్ని మింగే కంటే, సో జాయింట్ పెయిన్స్ రాకుండా బోన్స్ కరెక్ట్ గా ఉండాలంటే లిఫ్ట్ మ్యాక్ ఖచ్చితంగా వాడండి. సో అలాగే ఈరోజు చాలా మందికి, అంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి, ఇది క్లాస్ కాబట్టి. సో ఈవెన్ చాలా మంది లేడీస్ కి ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ బ్రెస్ట్ అన్ని కూడా సాగ్ అయిపోతాయి. సో ఈవెన్ కొంతమంది టెస్ట్ మనీస్ చెప్పారండి, సో ఈ లిప్ మ్యాక్స్ వాడిన తర్వాత వాళ్ళ బ్రెస్ట్ సాగ్నెస్ కూడా తగ్గిందంట. సో మీరు ఖచ్చితంగా అందరూ కూడా ఈ ప్రోడక్ట్ వాడండి, మంచి రిజల్ట్స్ తీసుకోండి. సో ఆల్రెడీ ఫిలిప్పీన్స్ లో ఉన్న డాక్టర్ కూడా సర్టిఫై చేయడం జరిగింది, లిప్ మ్యాక్స్ ద హార్మోన్స్ హార్మోనీ సప్లిమెంట్ ఫర్ ఉమెన్. సో మగ ఆడవాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటకు తీసుకురావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. సో అలాగే లేడీస్ లో లిబిడో లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. సో వాళ్ళకున్న వెజినల్ డ్రైనెస్ కానీ, సో వాళ్ళకు వచ్చే హార్ట్ ఫ్లాషెస్ కానీ, సో వాళ్ళు భర్తలతో చక్కగా కాపురం చేసుకునే అవకాశం కూడా ఉందండి. సో ఈ రోజున భార్యలు భర్తలతో కాపురం చేయడం తగ్గిపోయింది. సో ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోయింది. సో ఇక్కడ ఆలోచించండి, లిఫ్ట్ మ్యాక్స్ అనే ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో మై డియర్ లేడీస్ అందరూ కూడా, మహిళలందరూ కూడా తప్పకుండా ఈ ప్రోడక్ట్ వాడండి. సో అలాగే నెక్స్ట్, సో మా ఆణిముత్యాలు అందరూ కూడా ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్, మగవాళ్ళు అందరూ కూడా ఆణిముత్యాలని చెప్పచ్చు. సో ఈ రోజున 30 years దాటిన ప్రతి ఒక్కళ్ళలో కూడా సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. సో ఈవెన్ వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి బరువులు బాధ్యతలు ఎక్కువైపోతాయి. సో వాళ్ళకి ఏంటంటే ఈ ధ్యాస అంతా కూడా సంపాదన మీదే ఉంటుంది. సో ఈవెన్ 30 years దాటిన వాళ్ళందరికీ కూడా సో అప్పులు కట్టాలి, ఈఎంఐ కట్టాలి, పిల్లల్ని చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, అమ్మ నాన్న చూసుకోవాలి, ఇలా ఆలోచించే టైంలో వాళ్ళందరికీ కూడా సో బ్రెయిన్ వీక్ అయిపోతా ఉంటుంది. ఈవెన్ వాళ్ళ మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి, ఈవెన్ వాళ్ళ బోన్స్ కూడా వీక్ అయిపోతా ఉంటాయి. సో ఈవెన్ బోన్ మ్యారోస్ వీక్ అయిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. ఈవెన్ 30 years దాటిన మగవాళ్ళల్లో సెక్స్ ఆర్గాన్స్ వీక్ అయిపోతున్నాయి, ఈవెన్ స్పర్మ్ ప్రొడక్షన్ ఉన్నట్ల. నేను ఒక వీడియో చూశాను, అసలు మగవాళ్ళల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో స్పర్మ్ ప్రొడక్షన్ లేదంట. మీరు ఆలోచించండి, స్పర్మ్ ప్రొడక్షన్ ఉండాలంటే ఏం చేయాలి? దీనికి ఒక సపరేట్ క్లాస్ తీసుకోవచ్చు నేను. సో చక్కగా, అంటే ఎరెక్టైల్ ఫంక్షన్ లేదు అంటే చాలా మంది ఈ రోజున భార్యలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. సో చాలా మంది ఆలోచించండి, సో ఈవెన్ వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్స్ వస్తున్నాయి మగవాళ్ళల్లో. సో ఇవన్నీ కూడా రీజన్స్. అలాగే వాళ్ళ చాలా మందికి ఈ రోజున ఎర్లీ స్టేజ్, అరే 15-20 సంవత్సరాలకే బట్టతలు వస్తుంది.
సో హెయిర్ గ్రోత్ ఉండట్ల, కొలాజిన్ గ్రోత్ ఉండట్ల, ఇవన్నీ కూడా మగవాళ్ళల్లో సో డిఫాల్ట్స్. సో వీటిలన్నిటి గురించి ఆలోచించి ఈరోజు మగవాళ్ళందరిలో కూడా ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెస్టిస్ట్రాన్ లెవెల్, ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్, మగవాళ్ళకి టెస్టిస్ట్రాన్ లెవెల్స్. సో మగవాళ్ళలో టెస్టిస్ట్రాన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి, స్పోమ్ కౌంట్ పెంచడానికి సో డైనస్ గ్లోబల్ లాంచ్ చేసిన ప్రోడక్ట్ పేరే త్రిబుల్ రూట్ కాఫీ. సో ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే మగవాళ్ళకి అండ్ తట్టు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళే. సో ఈ ప్రోడక్ట్ అద్భుతం ఏంటంటే దీంట్లో ప్రీమియం అరబికా కాఫీ బీన్స్, జింక్సింగ్, మక్కా, అశ్వగంధ, తొంగతల్లి. సో జనరల్ గా ఈ 5 ఇంగ్రీడియంట్స్ మీరు బయట మార్కెట్ లో కనుక్కోండి, ఒక్కొక్క ప్రోడక్ట్ ఎక్స్ట్రాడినరీ. సో 5 రకాల ప్రోడక్ట్స్ మీకు బయట దొరుకుతాయి. బట్ డైనస్ లో గొప్పతనం ఏంటంటే ఈ 5 రకాల సో దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని కూడా ఒక కాఫీలో ఇచ్చారండి. సో ఆలోచించండి, సో ఇది తీసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్. సో ఇది నైట్ భోజనం చేసిన తర్వాత చక్కగా ఒక హాట్ వాటర్ లో ఒక 60 to 80 ml హాట్ వాటర్ లో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగొచ్చు. సో 30 to 40 years ఓల్డ్ అయితే హాఫ్ ప్యాకెట్ సరిపోతుంది. సో దీనివల్ల ఏం జరిగిద్దంటే సో చక్కగా భోజనం చేసిన తర్వాత టిఫిన్ కానీ భోజనం కానీ సో మనకి ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, స్టామినా పెరుగుతుంది, ఈవెన్ మనందరికి కూడా లిబిడో లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అలాగే సో మనకి స్ట్రెస్ తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవుతుంది. ఈవెన్ డయాబెటిస్ పేషెంట్స్ కి త్రిబుల్ రూట్ కాఫీ అనేది ఒక వరం. సో మగవాళ్ళందరూ కూడా సో డయాబెటీస్ లో ఉన్న వాళ్ళు చక్కగా వాడండి, మీకు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్, మీ అందరూ కూడా తప్పకుండా వాడండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద న్యాచురల్ మీరు చూడొచ్చు. సో అలాగే దీనికి సంబంధించి చెప్తున్నాం కదా, భార్య భర్తలు ఇద్దరు చక్కగా ఉండాలంటే భర్త త్రిబుల్ రూట్ కాఫీ, భార్య లిట్ మ్యాక్స్ వాడండి. సో వాళ్ళ సంసారం చాలా చక్కగా ముందుకు వెళ్తుంది. సో నెక్స్ట్ ఈరోజు చూడండి అనదర్ ప్రోడక్ట్ ఏస్ గార్డ్. సో ఏస్ గార్డ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్. సో మీ బాడీలో ఈ రోజున మీకు కావాల్సింది ఏంటి అంటే ఇమ్యూనిటీ. సార్ ఎందుకు ఇమ్యూనిటీ కావాలి? సో ఇమ్యూనిటీ లేకపోతే ఏం జరిగిద్ది అంటే మీరు చూడండి, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వాలి, ఇమ్యూనిటీ పెరగాలి, అప్పుడే మన బాడీ ఎలాంటి రోగాలనైనా తట్టుకుంటుంది. సో మీకు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి సపోర్ట్, మీ అందరికీ కూడా మీ బాడీలో ఉన్న సెల్ అంతా కూడా యాక్టివ్గా ఉండాలంటే మీకు ఇమ్యూనిటీ పెరగాలి. సో ఏస్ గార్డ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ ప్రోడక్ట్ మెయిన్ దీంట్లో త్రిబుల్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అంటే జనరల్ గా సో దీంట్లో క్యాక్టస్, పైన్ బగ్, సీబక్టాన్ 3 రకాల త్రిబుల్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో జనరల్ గా రోజంటాలో ఒకటే స్టెమ్ సెల్ ఉంటుంది, మీకు బల్గేరియన్ రోజ్ ప్లసెంటా, ఫైటో ప్లసెంటా. బట్ దీంట్లో త్రిబుల్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో అలాగే బ్లాక్ ఎల్డర్ బీ, టైగర్ మిల్క్ మష్రూమ్, చిమ్నిమా, వైట్ మెల్బరీ, ఇలాగా 5 రకాల ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల సో మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ని రిపేర్ చేసే గుణం ఏస్ గార్డ్ కు ఉంది. సో ఇది చక్కటి ప్రోడక్ట్, ఎవరైనా తీసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కానీ, పొద్దున్నే లేచిన వెంటనే టిఫిన్ చేసిన తర్వాత కానీ, సో మీరు నైట్ అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎనీ టైం. సో ఇది తీసుకోవడం వల్ల మన బెనిఫిట్ ఏంటంటే మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ని రిపేర్ చేస్తుంది. ఈవెన్ ఇది దేనికి పనిచేస్తుంది అంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది, ఏజింగ్ ప్రాసెస్ తగ్గిస్తుంది, ప్రతి సెల్ ని రిపేర్ చేసి రీవైటల్ చేస్తుంది. అంటే మీ సెల్ ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, రిపేర్ చేస్తుంది, రిపేర్ అవ్వకపోతే బయటికి నెట్టేస్తుంది. సో అలాగా మంచి కొత్త సెల్ ని రీజనరేట్ చేస్తుంది. ఈవెన్ షుగర్ లెవెల్స్ కూడా మీకు షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా సో HbA1c లెవెల్స్, సో చాలా మంది ఈరోజు షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ 3 months ఒకసారి HbA1c లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. సో వాళ్ళందరికీ కూడా HbA1c లెవెల్స్ కంట్రోల్ అయ్యే ఏకైక మార్గం ఏస్ గార్డ్. సో అలాగే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. సో రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా సో మంచి లైఫ్ అనేది వస్తుంది ఏస్ గార్డ్ వల్ల. సో హౌ టు కన్జ్యూమ్, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎప్పుడైనా మీరు వాటర్లో నార్మల్ వాటర్లో కన్జ్యూమ్ చేసి తాగొచ్చు. సో చక్కగా సో ఇక్కడ కాంబినేషన్స్ లో ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది, చాలా టెస్టిమోనీస్ వచ్చినాయి, దయచేసి అందరు గమనించండి. సో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ అంటే కాళ్ళ వాపులు కానీ కాళ్ళకు పుండ్లు కానీ సో ఇలా ఉంటే తప్పనిసరిగా మీరు ఏస్ గార్డ్, రోసెంటా కాంబినేషన్ లో వాడండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో స్కిన్ మీద చక్కగా పనిచేస్తాయి మన ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ కొలాజన్. సో ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ఒకే ఒక మాట, ఈ రోజు చాలా మందికి నిద్ర సరిగ్గా పట్టట్లా. సో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఈ కొలాజిన్ ఏం చేస్తుంది అంటే దీంట్లో ఉన్న మెయిన్ కొలాజిన్ పెప్టైడ్స్, బర్డ్ ఎక్స్ట్రాక్ట్, NMN, సో అలాగే గాబా, ఇవన్నీ దీంట్లో ఉండడం వల్ల సో బాడీలో మంచి స్లీపింగ్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేస్తాయి. మీరు నైట్ పడుకునే ముందు ఒక 10 to 15 minutes కొలాజిన్ నాలుగు పైన పోసుకుంటే మీకు ఒక 10 to 15 minutes లో మంచి నిద్ర వస్తుంది.
ఈవెన్ మీరు గమనించండి, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ. ఈ రోజున మోకాళ్ళల్లో గుజ్జరిగిపోయినా, మీ చేతుల్లో గుజ్జరిగిపోయిన ఏదైనా సరే, మన జాయింట్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఏమంటారు ఫ్లెక్సిబిలిటీ, మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్స్ లో, జాయింట్స్ అన్నిలో కూడా సో గుజ్జు పెంచడానికి సహకరిస్తుంది. ఈవెన్ ఎవరైనా ఆపరేషన్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఆగి ఒక 1 month కొలాజిన్ వాడండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీకు చక్కగా స్లీప్ క్వాలిటీ పెంచిద్ది, మంచి గాఢ నిద్రిస్తుంది, ఈవెన్ స్ట్రెస్ తగ్గిద్ది, ఈవెన్ మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ రిపేర్ చేస్తుంది. మెయిన్ మన బాడీలో ఉన్న స్కిన్ ని చక్కగా ఇంప్రూవ్ చేసి మీ అందరికి కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. సో కొలాజిన్ లో ఉన్న 3 గొప్పతనాలు ఏంటంటే, ఇక్కడ మీరు కింద ఇచ్చారు చూడొచ్చు. బాడీలో ఉన్న స్కిన్ చక్కగా హెల్దీ గ్లోస్, అంటే చాలా మంది ఈ రోజున పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు చక్కగా మేకప్ చేస్తారు. సో ఆ మేకప్ అనేది జనరల్ గా ఆర్టిఫిషియల్, బట్ ఇక్కడ న్యాచురల్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ రోజున డైనాస్ గ్లోబల్ లో కొలాజిన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. సో ఇలాగా 6 ప్రోడక్ట్స్ మనకి ఇవ్వడం అనేది ఈ రోజున సో కంపెనీ తరపు నుంచి 6 ప్రోడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో రోసంటా హెల్త్ అండ్ బ్యూటీ, సో అలాగే మనకి అర్బనిజం ఫ్యాట్ లాస్ క్యాండీస్, సో అలాగే లిప్ మ్యాక్స్ ఉమెన్స్ వెల్నెస్, సో అలాగే త్రిబుల్ రూట్ కాఫీ మెన్స్ వెల్నెస్, అలాగే ఏస్ గార్డ్ మనకి ఇమ్యూనిటీ బూస్టర్. సో ఎవరైతే ఆస్తమా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏస్ గార్డ్ చక్కగా వాడచ్చు. సో లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సో అలాగే షుగర్ పేషెంట్స్ చక్కగా వాడచ్చు ఏస్ గార్డ్. సో అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గా కొలాజిన్, సో మంచి నిద్ర, అలాగే జాయింట్ పెయిన్స్ లేకుండా, అలాగే స్కిన్స్ చక్కగా రిపేర్ చేయడానికి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఉపయోగపడతాయి. సో ఇలాగా 6 ప్రోడక్ట్స్ ఈ రోజున మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో డైనస్ గ్లోబల్ లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ.